టీఆర్టీ ఎస్సీఏలో భాగంగా సబ్జెక్ట్ సోషల్ స్టడీస్, దీంట్లో ఎకనామిక్స్, టాపిక్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ విధంగా అడుగుతాడంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి దీంట్లో ఫస్ట్ స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, దీన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉంది. మనకు 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశాన్ని వివిధ యూరోపియన్లు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించడం జరిగింది. భారతదేశానికి యూరోపియన్ల రాక ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశానికి యూరోపియన్ల రాక ద్వారా, అంటే యూరోపియన్లు భారతదేశానికి రావడం ద్వారా మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాల్ని, అంటే మామూలుగా స్వాతంత్రానికి పూర్వం మన ఇండియన్ ఎకానమీ నుంచి, మన భారత ఆర్థిక వ్యవస్థ నుండి యూరప్ కంట్రీస్కి ఏమి ఎక్స్పోర్ట్ అయ్యేవి ఒకసారి పరిశీలిస్తే ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా ఇక్కడ పండే ఆహార వస్తువులు ఇట్లాంటివి తీసుకొని వెళ్ళేవాళ్ళు. తీసుకువెళ్ళి యూరప్లో మంచి గిరాకీ ఉండేది, మన సుగంధ ద్రవ్యాలకు బాగా గిరాకీ ఉండేది. యూరప్ ఖండానికి తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్లో విక్రయించి లాభాలు పొందిన వాళ్ళు ఎవరు అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఎవరు అంటే అరబ్బులు, అంటే ఒక మీడియేటర్స్గా పనిచేశారు. సింధు నాగరికత తర్వాత భారతదేశం నుండి ఇతర దేశాలకు వివిధ రకాలుగా ఆహార ధాన్యాలని, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, భారతదేశంలో పండే సుగంధ ద్రవ్యాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండేది. అయితే యూరప్ కంట్రీస్లో అత్యధిక లాభాలకు అమ్ముకునే వాళ్ళు ఎవరు అంటే అరబ్బులు. ఈ అరబ్బులు మన దేశం నుంచి యూరప్ కంట్రీస్కి తీసుకువెళ్ళి అక్కడ సుగంధ ద్రవ్యాలని అమ్మేవాళ్ళు. నెక్స్ట్, భారతదేశానికి మరి రాయబారులని ఎవరిని అంటారు? ఎందుకు రాయబారులు అంటే ఇప్పుడు విదేశీ వ్యాపారం ఆ కాలంలో జరిగేది. విదేశీ వ్యాపారం అంటే ఒక దేశం నుండి మరి ఒక దేశానికి వస్తువుల ఎగుమతులు దిగుమతులు ఈ విధంగా జరిగేవి. మరి ఈ విధంగా జరిగేటప్పుడు భారతదేశం నుండి యూరప్ కంట్రీస్కి ఈ సుగంధ ద్రవ్యాల్ని ఎవరు తీసుకువెళ్తున్నారని చెప్పారు? అరబ్బులు తీసుకువెళ్తున్నారు. మరి అరబ్బులకి మరొక పేరు ఏమనుందంటే ఇక్కడ భారత రాయబారులుగా అరబ్బుల్ని పిలిచేవాళ్ళు. అయితే 1453 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే చరిత్రలో ఒక సంఘటన జరిగింది. టర్కీ పాలకుడు రెండవ మహమ్మద్ 1453లో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకున్నాడు. కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత మన దేశం నుండి రాకపోకలు బంద్ చేయడం జరిగింది. ఆ మార్గంలో అంటే మన దగ్గర నుంచి వాయువ్య భారతదేశం నుండి టర్కీ నుంచి యూరప్ కంట్రీస్కి సుగంధ ద్రవ్యాల మార్గం ఉండేది. అయితే ఇక్కడ ఏమైంది అంటే కాన్స్టాంటినోపుల్ని టర్కీ రెండో మహమ్మద్ ఇక్కడ ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించాడో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించినది ఎవరు అని అడుగుతాడు. రెండో మహమ్మద్ టర్కీ పాలకుడు. ఇతడు ఆక్రమించిన తర్వాత రాకపోకలు, ఎందుకంటే భూమార్గం ద్వారా మాత్రమే అంతకుముందు మన దేశం నుంచి యూరప్ కంట్రీస్కి వ్యాపారం జరిగేది, విదేశీ వ్యాపారం జరిగేది. మరి ఈ భూమార్గాన్ని అక్కడ రెండో మహమ్మద్ ఆక్రమించుకున్న తర్వాత టర్కీలో దాన్ని మూసివేయడం జరిగింది. కాన్స్టాంటినోపుల్ని దారి మూసివేశాడు. మరి దారి మూసివేసినప్పుడు సుగంధ ద్రవ్యాల ఎగుమతి అనేది ఆగిపోయింది. ఎక్కడికి ఆగిపోయింది? యూరప్ కంట్రీస్కి ఎగుమతి ఆగిపోయింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే మన దేశానికి మరి ఆగిపోయినప్పుడు ఈ యూరప్ కంట్రీస్ వాళ్ళు ఏం చేశారంటే మరి భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు రావట్లేదు, మరి ఏ విధంగా అయినా భారతదేశానికి ఒక భూమార్గం కాకుండా సముద్ర మార్గంలో ఒక రహదారిని కనుక్కోవాలని వివిధ యూరప్ కంట్రీస్కి చెందిన వివిధ దేశాల నావికులు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రయత్నంలో మనకు వాస్కో డి గామా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. 1498 మే 17న వాస్కో డి గామా సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక దారిని కనుక్కోవడం జరిగింది. అతడు ఎక్కడికి చేరుకున్నాడు అంటే 1498 సంవత్సరం మే 17న వాస్కో డి గామా సముద్ర మార్గం ద్వారా కాలికట్ని చేరుకున్నాడు. మరి ఇంకో బిట్ కూడా ఇక్కడ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. అది ఏంటంటే అప్పుడు ఇక్కడ రాజు ఎవరు? కాలికట్ని చేరుకున్నప్పుడు అప్పుడు రాజు ఎవరు అంటే జామోరిన్ అనే రాజు ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఆ జామోరిన్ రాజుతోటి ఈ వాస్కో డి గామా ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఏం ఒప్పందాన్ని చేసుకున్నాడు అంటే, రాజా, మేము యూరప్ కంట్రీస్ నుంచి భారతదేశంలో పండే ఈ సుగంధ ద్రవ్యాలకు యూరప్లో మంచి గిరాకీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మేము తీసుకువెళ్ళి అక్కడ వర్తకం చేస్తాము, మరి సుగంధ ద్రవ్యాలని అమ్ముకోవడానికి మాకు పర్మిషన్ కావాలి అని అక్కడ అడగడం జరిగింది. అక్కడ ఈ విధంగా అంటే జామోరిన్ రాజుతోటి ఒక ఒప్పందం జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే వాస్కో డి గామాకు, జామోరిన్ రాజుకు. కాలికట్ తీరాన్ని చేరుకున్నాడు. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, మరి భారతదేశంలో వివిధ యూరప్ కంట్రీస్ చెందిన దేశాల వాళ్ళు వచ్చారు.
అయితే పోర్చుగీస్ వారితోటి భారతదేశంలో పోర్చుగీస్ వారి వర్తక స్థావరాలు ఇవి. ఇది కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడుగుతాడు. భారతదేశంలో పోర్చుగీస్ వారి వర్తక స్థావరాలు భారతదేశానికి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మచిలీపట్నం. ఈ మచిలీపట్నం అనేది ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సూరత్ గుజరాత్, ముంబై మహారాష్ట్ర, గోవాలో పులికాట్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాల గురించి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఎందుకు అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళకు సంబంధించి ఇండియాకు పోర్చుగీస్ వారికి మధ్య ఇక్కడ వర్తక వ్యాపార సంబంధాలు నడుస్తున్నాయి. ఇలా నడిచేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ నుంచి సుగంధ ద్రవ్యాలు యూరప్ కంట్రీస్కి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం జరిగింది. వాళ్ళు మన దేశంలో వివిధ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంతో భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం ఏందని కూడా అడగవచ్చు. భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏంది అంటే గోవా. ఇది చాలాసార్లు అడిగాడండి బిట్. భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రధాన వర్తక స్థావరం గోవా. అయితే ఈ గోవాకు సంబంధించి ఒక హిస్టరీలో ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. గోవాను ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు ఆక్రమించడం జరిగిందంటే 1510 సంవత్సరంలో ఇక్కడ ఆక్రమించుకోవడం జరిగింది. ఈ గోవాని పోర్చుగీస్ వాళ్ళు 1510 సంవత్సరంలో ఆక్రమించుకున్నారు. మరి ఈ గోవాని తిరిగి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావగానే గోవా మన ఇండియాలో విలీనం కాలేదండి. మరి ఎప్పుడు విలీనమైంది, దీని మీద కూడా బిట్ రావచ్చు. ఎప్పుడు విలీనమైంది అంటే తిరిగి భారతదేశానికి 1961 సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ అనే పేరుతోటి మనం గోవా మీద సైనిక చర్య జరపడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. గోవాని మళ్ళీ ఎప్పుడు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అంటే 1961 సంవత్సరంలో ఆపరేషన్ విజయ్, ఆ పేరు ఏంటంటే ఆపరేషన్ విజయ్ అనే పేరుతోటి భారత్లో ఈ గోవాని విలీనం చేసుకోవడం జరిగింది. ఎవరి నుంచి? మళ్ళీ తిరిగి పోర్చుగీస్ వాళ్ళ నుంచి భారతదేశంలో ఇక్కడ విలీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశానికి వచ్చిన తొలి విదేశీయులు ఎవరని అడగవచ్చు. భారతదేశానికి వచ్చిన తొలి విదేశీయులు ఎవరంటే ఆర్యులు భారతదేశానికి వచ్చిన తొలి విదేశీయులు. అదేవిధంగా భారతదేశానికి వచ్చిన తొలి యూరోపియన్లు ఎవరని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. తొలి యూరోపియన్లు ఎవరంటే ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు. అంటే మొట్టమొదట భారతదేశానికి వచ్చింది ఎవరు అంటే యూరప్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. మరి అదేవిధంగా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీయులు ఎవరు అంటే ఆర్యులు. ఎందుకు ఇక్కడ ప్రస్తావించడం జరిగిందంటే భారత ఆర్థిక వ్యవస్థ అనేది స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉంది, స్వాతంత్రానికి పూర్వం బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ మీద చాలా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే భారతదేశానికి వచ్చిన తొలి ముస్లింలు ఎవరని అడగవచ్చు. భారతదేశానికి వచ్చిన తొలి ముస్లింలు ఎవరంటే అరబ్బులు రావడం జరిగింది భారతదేశానికి వచ్చిన తొలి ముస్లింలు. నెక్స్ట్ డచ్ వారు, పోర్చుగీస్ వాళ్ళ తర్వాత డచ్ వారు. ఈ డచ్ వారు 1602 సంవత్సరంలో ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగీస్ వాళ్ళైనా డచ్ వాళ్ళైనా వీళ్ళు ఈ దేంతోటి అంటే ఈస్ట్ ఇండియా అనే కంపెనీ అనే పేరుతోటి వీళ్ళు భారతదేశంలో ఇక్కడ ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఎప్పుడు అంటే 1602 సంవత్సరంలో ఇక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఈ సుగంధ ద్రవ్యాలకు యూరప్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ నుంచి సుగంధ ద్రవ్యాలని యూరప్ కంట్రీస్కి తీసుకెళ్ళి అత్యధిక లాభాలు ఇక్కడ ఆర్జించడం జరిగింది వాళ్ళు. అంటే భారతదేశాన్ని వాళ్ళు ప్రధానంగా ముడి సరుకును ఎగుమతి చేసే దేశంగా మాత్రమే వాళ్ళు పరిగణించడం జరిగింది. దీని తర్వాత డచ్ వారి పైన బ్రిటిష్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఎందుకు అంటే ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు భారతదేశానికి, ఆ తర్వాత డచ్ వారు వచ్చారు. డచ్ వారి తర్వాత బ్రిటిష్ వారు కూడా భారతదేశంలో 16వ శతాబ్దంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క డచ్ వారికి పోర్చుగీస్ వారికి తర్వాత ఇక్కడ అదేవిధంగా డచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య వ్యాపార సంబంధం మీద ఇక్కడ దాడి జరిగింది. అంటే ఒకరి లాభాలు మరొకరు గడిస్తున్నారనే ఉద్దేశంతో బ్రిటిష్ వారికి డచ్ వారికి ఇక్కడ నిత్యం ఇక్కడ గొడవలు అనేవి జరిగింది. ఈ గొడవల్లో వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క దాటికి వాళ్ళు తట్టుకోలేక డచ్ వాళ్ళు ఇండియాని వదిలేసి ఇండోనేషియాకు పారిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి మరి ఇండోనేషియాకు పోయి అక్కడ డచ్ వారు అక్కడ ప్రధాన వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా అత్యధిక లాభాలు వాళ్ళు ఆర్జించడం జరిగింది. అంటే ఇండోనేషియా నుంచి వాళ్ళు ఇక్కడ లభించే సుగంధ ద్రవ్యాల్ని మళ్ళీ వాళ్ళ దేశానికి ఇక్కడ తీసుకువెళ్ళడం జరిగింది.
నెక్స్ట్ భారతదేశంలో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరాలు ఏందని ఎగ్జామ్లో చాలాసార్లు బిట్ అడిగాడండి. భారతదేశంలో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరాలు ఏంటంటే ఇక్కడ పులికాట్. ఈ పులికాట్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులికాట్ ఉంది. ఈ పులికాట్ అనేది డచ్ వాళ్ళ యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం. వీళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చిన మరి ఒక యూరోపియన్ కంట్రీస్ ఎవరు అంటే డేనిష్ వారు లేదా డెన్మార్క్ వాళ్ళని చెప్తారు. భారతదేశానికి అంటే యూరోపియన్ కంట్రీస్లో మూడో దేశం ఏదని అడగొచ్చు. మూడో దేశం ఏదంటే డేనిష్ లేదా డెన్మార్క్ వాళ్ళని చెప్పడం జరుగుతుంది. మరి వీరి యొక్క వర్తక స్థావరాలు ఏవని ఎగ్జామ్లో అడగవచ్చు అంటే డేనిష్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాలు ఒకటి వెస్ట్ బెంగాల్లోని సెరంపూర్, అదేవిధంగా తమిళనాడులోని ట్రావెంకూర్, అదేవిధంగా ఇక్కడ ట్రావెంకూర్ వీళ్ళ యొక్క ప్రధాన వర్తక స్థావరాలు. తర్వాత ఆంగ్లేయులు మరి ఎప్పుడు భారతదేశానికి వచ్చారు అంటే 1600 సంవత్సరంలో క్రీశకం 1600 సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖు రోజు వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేశారంటే 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ తోటి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. అప్పుడున్న అక్కడ రాజుతోటి బ్రిటిష్ వాళ్ళతోటి ఏమని అంటే మేము ఇండియాకి వెళ్తాము, ఇండియాలో అక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తాం, వచ్చిన లాభాల్ని పంచుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ బ్రిటిష్ పార్లమెంట్కి అంటే బ్రిటిష్ యొక్క రాజుకి తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. అంటే ప్రైవేట్ కంపెనీ భారతదేశంలో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే రాజుతోటి ఒప్పందం చేసుకున్నారు. అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా వాళ్ళు ఇక్కడ అంటే భారతదేశం మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వర్తక స్థావరాల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. భారతదేశంలో బ్రిటిష్ వర్తక స్థావరాలు ఒకటి సూరత్, ఇది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా హుగ్లీ బెంగాల్లో ఉంది. అదేవిధంగా మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో బ్రిటిష్ వారి వర్తక స్థావరాలు ఏవి వీటి మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాడంటే జనరల్గా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వడం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాలు ఒక 3 ఇచ్చి ఇంకొకటి డచ్ వాళ్ళదో లేకుంటే పోర్చుగీస్ వాళ్ళదో డేనిష్ వాళ్ళదో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇక్కడ కరెక్ట్ దాన్ని ఆన్సర్ని ఎన్నుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాలు నిజాంపట్నం, ఇది గుంటూరు. నెక్స్ట్ అదేవిధంగా భీమునిపట్నం విశాఖ, అదేవిధంగా పులికాట్ నెల్లూరు. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాలు ఉండడం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మద్రాసులో మనకు ప్రస్తుతం మద్రాస్ తమిళనాడు, ఈ చెన్నై తర్వాత ముంబై మహారాష్ట్ర, నాగపట్నం ఇది కూడా తమిళనాడు. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడగవచ్చు అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రధాన వర్తక స్థావరం ఏది అని అడగవచ్చు. ముంబైని వాళ్ళు ప్రధాన వర్తక స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ముంబై నుంచి వాళ్ళ యొక్క ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే వీళ్ళ యొక్క వర్తక స్థావరాలు ప్రధానంగా ఎక్కడ ఉన్నాయి, నదీ తీర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉండడం జరిగింది. ఎందుకు అంటే నౌకా మార్గం ద్వారా యూరప్ కంట్రీస్కి భారతదేశంలో లభించే ఈ ముడి పదార్థాలని సుగంధ ద్రవ్యాలని పత్తిని వీటిని భారతదేశం నుంచి తరలించుకొని పోయేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలని ఇక్కడ నుంచి తరలించుకొని వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ లభించే ముడి పత్తిని కూడా ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటన్కి తీసుకువెళ్ళి అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చింది. 16వ శతాబ్దంలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం రావడం ద్వారా బ్రిటన్లో ప్రధానంగా ఏమైంది అంటే అక్కడ డిమాండ్ కంటే సప్లై ఎక్కువైపోయింది. అక్కడ పారిశ్రామిక విప్లవం ఫలితంగా బ్రిటన్లో ఏమైందంటే డిమాండ్ ఏమో తక్కువ ఉంది, సప్లై ఎక్కువగా ఉంది. మరి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మాంద్య పరిస్థితులను తట్టుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే కొత్త మార్కెట్లని అన్వేషించడం జరిగింది. అంటే కొత్త మార్కెట్లను అన్వేషించి ఈ మార్కెట్ల అన్వేషణ క్రమంలో భారతదేశం వాళ్ళకి తారసపడడం జరిగింది. ఇక్కడ భారతదేశం అనేది ప్రధాన వర్తక స్థావరంగా ఉంది. ఎందుకంటే బ్రిటన్లో తయారైన వస్తువుల్ని తీసుకువచ్చి ఇక్కడ ఇండియాలో అత్యధిక లాభాలకు అమ్ముకోవడం జరిగింది. ఈ అత్యధిక లాభాలు ఆర్జించి వారి దేశానికి మన యొక్క సంపదను కూడా తరలించుకొని పోవడం జరిగింది. దాదాబాయి నౌరోజీ అందుకోసమే తన గ్రంథంలో ఏం పేర్కొన్నాడంటే డ్రైన్ థియరీని దాదాబాయి నౌరోజీ చెప్పడం జరిగింది. భారతదేశం నుండి 1400 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశం నుంచి తరలించుకుని వెళ్ళడం జరిగింది. ఇది అకార్డింగ్ టు దాదాబాయి నౌరోజీ ప్రకారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ దాదాబాయి నౌరోజీ తన యొక్క డ్రైన్ సిద్ధాంతంలో ఏం చెప్పడం జరిగింది అంటే
1400 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశం నుంచి బ్రిటన్కు తరలించుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఎట్లా అంటే భారతదేశాన్ని ప్రధానంగా వాళ్ళు ముడి పదార్థాలు ఎక్స్పోర్ట్ చేసే దేశంగా మాత్రమే పరిగణించడం జరిగింది. అంటే ముడి పదార్థాలని ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో అక్కడ తయారైన వస్తువుల్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇండియాను అమ్మవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. దీని తర్వాత భారతదేశానికి వచ్చిన మరి ఒక యూరోపియన్ కంట్రీస్ ఫ్రెంచ్. భారతదేశానికి వచ్చిన చిట్ట చివరి వాళ్ళు ఎవరు అని ఎగ్జామ్లో అడగవచ్చు. భారతదేశానికి వచ్చిన చిట్ట చివరి యూరోపియన్ వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతోటి భారతదేశంలో ఇక్కడ వ్యాపారం ప్రారంభించడం జరిగింది. ఈ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క రాజధాని ప్యారిస్. అయితే ఈ యొక్క కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 16వ లూయి కాలంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆనాటి ఆర్థిక మంత్రి ఇక్కడ ఆల్బర్ట్ ఉండడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధాన వర్తక స్థావరాలు ఏవింది అని ఎగ్జామ్లో అడగవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సిలో ఫ్రెంచ్ వాళ్ళ ఇస్తాడు. ఆప్షన్ డిలో నెక్స్ట్ ఇంగ్లాండ్ వాళ్ళదో లేకుంటే డచ్ వాళ్ళదో ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు వర్తక స్థావరాల గురించి ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి. ఫ్రెంచ్ వారి యొక్క వర్తక స్థావరాలు సూరత్ గుజరాత్, అదేవిధంగా మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్, యానాం పాండిచ్చేరి. ఈ యొక్క 3 ప్రధాన వర్తక స్థావరాలను ఫ్రెంచ్ వారు భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకోసం ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళకి మరియు ఆంగ్లేయులకు కూడా ఇక్కడ యుద్ధాలు జరగడం జరిగింది. దాన్ని కర్ణాటక యుద్ధాలు అని ఇక్కడ మనం జరగడం జరిగింది. ఎందుకంటే ఇండియా నుంచి ఇండియాకు తర్వాత ఇక్కడ ఇండియాను ప్రధాన వర్తక స్థావరంగా ఏర్పాటు చేసుకొని భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలను వారి దేశానికి తరలించకపోవడమే వారి యొక్క ధ్యేయము. అత్యధిక లాభాలని ఆర్జించడం వారి యొక్క ధ్యేయం. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాల్లో పాండిచ్చేరి, హుగ్లీ వెస్ట్ బెంగాల్ లేకుంటే కలకత్తా, ముంబై మహారాష్ట్ర, ఈ విధంగా వీరి యొక్క వర్తక స్థావరాలు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మద్రాస్ తమిళనాడు, ఆర్కాట్ తమిళనాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధాన వర్తక స్థావరం ఏందని ఎగ్జామ్లో అడగవచ్చు. ఏది అంటే పాండిచ్చేరి అనేది భారత్లో ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం. ఇది అంటే ఫ్రెంచ్ వారి యొక్క వర్తక స్థావరాలు ఈ విధంగా. పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారు భారతదేశానికి తిరిగి ఎప్పుడు అప్పగించడం జరిగింది అంటే 1954లో ఇక్కడ తిరిగి అప్పగించడం జరిగింది. ఎందుకంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావగానే ఇక్కడ పాండిచ్చేరిని మనకి ఇవ్వలేదు. అదేవిధంగా మనం చూసాం గోవాని కూడా మనకి ఇవ్వలేదు. గోవాని కూడా ఆపరేషన్ విజయ్ తోటి అక్కడ మనం ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా భారత్లో సంస్థానాలు ఉండడం జరిగింది. ఇది ఒక తెలంగాణను కూడా హైదరాబాద్ సంస్థానం కూడా భారత్లో ఎప్పుడు విలీనమైంది అంటే 1947లో విలీనం కాలేదు. 1948లో సెప్టెంబర్ నెలలో ఇక్కడ మనం ఏం చేశాము, భారత యూనియన్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఇక్కడ సైనిక చర్య జరిపి భారత్లో విలీనం చేయడం జరిగింది హైదరాబాద్ సంస్థానాన్ని. తర్వాత బ్రిటిష్ యుగంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంది, ఇది మనకు అడుగుతాడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని జయించకముందు భారతదేశం ఎట్లా ఉంది అంటే ప్రపంచంలో ఒక సుసంపన్నమైన దేశంగా ఉంది భారతదేశం. ఎందుకు అంటే భారతదేశం నుండి భారత్ ఆ కాలంలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించడం జరిగింది. భారత్ నుండి విలువైన వస్త్రాలు, ఎందుకంటే ఆ కాలంలో మనము అగ్గిపెట్టెల్లో వస్త్రాలని నేసే టెక్నాలజీ మన దేశంలో ఉంది. అంటే అగ్గిపెట్టెల్లో ఈ యొక్క వస్త్రాలని కూడా పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే నాణ్యత గల వస్త్రాలు ఉన్నాయి మన దేశంలో. అందుకోసమే భారతదేశం వ్యవసాయ పరంగా మరియు అదేవిధంగా చేనేత రంగంలో కూడా అభివృద్ధి సాధించడం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించక ముందు భారతదేశం అనేది ఒక స్వయం సమృద్ధి సాధించిన దేశంగా ఉన్నది వ్యవసాయ రంగంలో. తర్వాత అంటే అగ్రికల్చర్ సెక్టర్ పరంగా తీసుకున్నా కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ పరంగా తీసుకున్నా కానీ భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది. భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి దిగుమతులు అనేవి ఎక్కువగా జరగడం జరిగింది. మరి అదేవిధంగా ముత్యాల సేకరణలో ఆనాడు భారతీయులు ఒక అత్యంత ప్రజ్ఞావంతులు. అంటే ముత్యాల్ని సేకరించడము, ఈ ముత్యాల్ని సేకరించి ఇతర దేశాలకు మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఆ కాలంలో. అదేవిధంగా వస్త్రాలు, ఇతర అలంకరణ సామాగ్రి తయారీలో కూడా భారతీయ హస్తకళ, మనం ఈరోజు చెప్తున్నాం హస్తకళ నైపుణ్యము తోటి పోటీ పడే వాళ్ళు యూరోప్ వాళ్ళు కాదు. ఎందుకంటే భారతీయులతోటి ఇక్కడ నేర్చిన చీరలకైనా
అదేవిధంగా ఇక్కడ సేకరించిన ముత్యాలకైనా ఇక్కడ తయారైన వస్తువులకైనా ప్రపంచవ్యాప్తంగా చాలా గిరాకీ ఉండేది ప్రపంచవ్యాప్తంగా. అందుకోసమే ఈ భారత్ మీద యూరప్ కంట్రీస్ యొక్క కన్నుబడ్డం జరిగింది. అంటే భారత్లోకి వచ్చి అత్యధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో యూరప్ కంట్రీస్ మన దేశాన్ని ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా భారతీయ యొక్క హస్తకళతోటి ఆనాడు పోటీ పడేవాళ్ళు కాదు. అదేవిధంగా ఇక్కడ తయారైన వివిధ రకాల కళాఖండాలు మనం ఈరోజు చూస్తున్నాం. నిర్మల్ బొమ్మలు, ఈ నిర్మల్ బొమ్మలకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండడం జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా భారత్ తోటి ఆ రోజు పోటీ పడేవాళ్ళు కాదు. ఎందుకంటే మనకు క్రీస్తు పూర్వమే సింధు నాగరికతలోయ కాలం, సింధు నాగరికత, హరప్పా నాగరికత కాలంలో భారతదేశం నుంచి ఇతర దేశాలకు మనము వివిధ రకాల వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి ఆ కాలంలోనే సాధించడం జరిగింది. ఎందుకంటే భారత్లో వివిధ రకాల నదులు, గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, ఈ యొక్క నదులు అనేవి ఉండడం జరిగింది. ఈ నదీ తీర ప్రాంతాల నుంచి మంచి వ్యవసాయం, ఇక్కడ వ్యవసాయాన్ని చేసి ఇతర దేశాలకు మనం ఆహార ధాన్యాల్ని ఇక్కడ సప్లై చేసే దేశంగా ఉండడం జరిగింది. అందుకోసమే భారతదేశం అనేది క్రీస్తు పూర్వం నుండే భారతదేశం అగ్రికల్చర్ సెక్టర్లో స్వయం సమృద్ధి సాధించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో పండే పంటలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండడం జరిగింది. సింధు యుగం కాలంలో భారతీయులు ఏం చేశారంటే ఓడల్ని నిర్మించి ఓడల ద్వారా విదేశీ వ్యాపారం చేయడం జరిగింది. అంటే ఆ కాలంలో ప్రధాన వర్తక రేవు పట్టణం ఏది అంటే లోథల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సింధు యుగం అంటే సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏంటి అంటే మనకు లోథాల్. ఈ లోథాల్ అనేది ప్రధాన రేవు పట్టణం. అదేవిధంగా శాతవాహనుల కాలము, కుషాన్లు, గుప్తులు, ఢిల్లీ సుల్తాన్లు, ఈ విధంగా ఏ కాలం తీసుకున్నా కానీ, మొఘల్ కాలంలో తీసుకున్నా కానీ భారతదేశంలో తయారైన అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ఎక్స్పోర్ట్స్, తర్వాత అదేవిధంగా రేవు పట్టణాలతోటి వ్యాపారం అనేది ఎక్కువగా జరగడం జరిగింది. రోమ్ తోటి, ఇతర అరబ్ కంట్రీస్ తోటి మనకు వర్తక వ్యాపారాలు అనేవి ఎక్కువగా ఇక్కడ జరగడం జరిగింది. అది శాతవాహన యుగంలో అయినా సరే, కుషాన్లు, గుప్తులు, విజయనగర సామ్రాజ్యం. ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో తీసుకుంటే మనం ఆ కాలంలో బంగారాన్ని రాసులుగా పోసి అమ్మడం జరిగింది. అంటే భారతదేశంలో ఇక్కడ ముత్యాలని, తర్వాత అదేవిధంగా గోల్డ్ని మనం ఆ కాలంలో స్వర్ణయుగంగా చెప్తాం. గుప్తుల కాలాన్ని కూడా స్వర్ణయుగంగా చెప్పడం జరిగింది. అంటే భారతదేశంతో ఇతర దేశాలు పోటీ పడే స్థితిలో లేవు. ఎందుకంటే భారతదేశం ఆ రోజు వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో స్వయం సమృద్ధి సాధించడం జరిగింది. మనమే ఇతర దేశాలకు వివిధ రకాల వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటగా వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. 16వ శతాబ్దంలో ఇండియాకు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో కొన్ని రెవెన్యూ సంస్కరణలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రెవెన్యూ సంస్కరణలు ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్లో వాళ్ళు తీసుకురావడం జరిగింది. భారతదేశాన్ని వాళ్ళు ఏం చేశారంటే స్వయం సమృద్ధి సాధించిన భారతదేశాన్ని వాళ్ళు వలస దేశంగా మార్చడం కోసం కొన్ని రెవెన్యూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఆ రోజు మనము స్వయం సమృద్ధి సాధించాం. కానీ పారిశ్రామిక రంగాన్ని కూడా బ్రిటన్లో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి మనం ఇక్కడ తట్టుకోలేకపోయాం. ఎందుకు అంటే బ్రిటన్లో వాళ్ళు నాణ్యత ఎక్కువగా ఉండేది. పారిశ్రామిక విప్లవం వల్ల ధర తక్కువగా ఉండేది. నాణ్యత ఎక్కువ ఉండి ధర తక్కువగా ఉంది కాబట్టి ఆ వస్తువులతోటి భారతీయ వస్తువులు ఇక్కడ పోటీ పడలేకుండా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా అగ్రికల్చర్ సెక్టర్ మీద బ్రిటిష్ వాళ్ళు దెబ్బ కొట్టడం జరిగింది. రెవెన్యూ సంస్కరణలో అగ్రికల్చర్ సెక్టర్ మీద, అంటే భారతదేశాన్ని వాళ్ళు ముడి సరుకుల్ని ఎక్స్పోర్ట్ దేశంగా మాత్రమే పరిగణించారు. మొట్టమొదట వాళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చర్ సెక్టర్లో నీలి మందులు అంటే కమర్షియల్ క్రాప్స్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మరి ఏ విధంగా ఈ అధిక లాభాలను ఏ విధంగా రెవెన్యూ సంస్కరణలు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి మన దేశంలో ఎప్పుడైతే పాలన ప్రారంభించామో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి భారతదేశంలో ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్లో నీలి మందుని, తర్వాత కమర్షియల్ క్రాప్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పత్తిని, నీలి మందుని భారతీయ రైతుల్ని ఏం చేశారంటే మీరు ఇక్కడ అగ్రికల్చర్ వరి ధాన్యాన్ని, గోధుమని పండించొద్దు, మీరు ఈ యొక్క నీలి మందుని పండించినా కానీ
పత్తిని పండించినా కానీ మీకు అత్యధిక లాభాలు ఇస్తాము అనే పేరుతోటి వాళ్ళు ఇక్కడ భారతీయ అగ్రికల్చర్ సెక్టర్లో ఈ యొక్క ఆహార ధాన్యాల స్థానంలో వ్యాపార పంటలను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వ్యాపార పంటలను ఇంట్రడ్యూస్ చేసి వారికి ఈ యొక్క వ్యాపార పంటల ద్వారా అత్యధిక లాభాలు వస్తాయని ఇక్కడ ఏరో చూపడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేశారో మన రైతులు కూడా పెద్ద మొత్తంలో ఏం చేశారు అంటే ఇక్కడ పత్తిని వేయడము, నీలిమందును వేయడం ఈ విధంగా చేశారు. దీని ద్వారా ఫస్ట్ ఒక 1 year 2 years ఈ విధంగా అత్యధిక లాభాలను చూపించారు. ఆ తర్వాత క్రమేపీ భారతీయ రైతుల్ని కౌలుదారులుగా మార్చడం జరిగింది. అంటే మన యొక్క భూముల్ని ఇక్కడ ఆక్రమించుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యధిక లాభాలని ఆర్జించడం. బ్రిటిష్ వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే భారత రైతులపై తలకు మించిన పన్నుల భారాన్ని ఇక్కడ మోపడం జరిగింది. ఎందుకంటే ఇండియాలో రకరకాల పన్నులతోటి రెవెన్యూ సంస్కరణలో భాగంగా భారతీయ వస్తువులకి భారతదేశంలో తయారైన వస్తువుల మీద అత్యధిక పన్ను విధించేవాళ్ళు. బ్రిటన్లో తయారైన వస్తువుల మీద తక్కువ పన్ను విధించేవాళ్ళు. కనీసం మనం ఇక్కడ నుంచి ఉప్పుని తయారు చేసినా కానీ మన యొక్క ఉప్పు మీద ట్యాక్స్ వేయడం జరిగింది. అంటే భారత్ నుంచి ఇతర దేశాలకు ఏమైనా వస్తువులను ఎగుమతి చేస్తుంటే మన భారతీయ వస్తువుల మీద అత్యధిక పన్నులు విధించేవాళ్ళు. బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చే వస్తువుల మీద పన్ను ఉండకపోయేది. ఈ విధంగా పన్ను ఉండకపోయేసరికి భారతీయ రైతులకు ఇది తలకు మించిన పన్నుల భారం. వీళ్ళ మీద పన్నులు మోపి భారతీయ అగ్రికల్చర్ సెక్టర్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది. అదేవిధంగా సువిశాల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని వాళ్ళ యొక్క ధ్యేయంగా ఉంది. భూమి శిస్తు ద్వారా వాళ్ళు అత్యధిక రెవెన్యూని సంపాదించాలని వాళ్ళ యొక్క ఆశయంగా ఉండేది. అంటే రెవెన్యూ సంస్కరణలో భాగంగా భారతదేశంలో ఏం చేశారంటే భూమి శిస్తుని విధానం మీద ఇక్కడ ఈ పన్నులు విధించడం జరిగింది. ఈ భూమి శిస్తు పన్ను మీద వాళ్ళు ఏం చేసినారు, భారతీయ ఇక్కడ రెవెన్యూ సంస్కరణలో భాగంగా 3 పద్ధతులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెంబర్ 1 జమీందారీ విధానము, నెంబర్ 2 రైత్వారీ విధానము, నెంబర్ 3 మహల్వారీ విధానం. ఈ 3 పద్ధతులు రెవెన్యూ విధానంలో రెవెన్యూ సంస్కరణలో భాగంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఈ 3ంటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 3ంటి మీద ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది మనకు. ఫస్ట్ జమీందారీ విధానము, రెండోది రైత్వారీ విధానము, మూడోది మహల్వారీ విధానం. వీటి గురించి ఇక్కడ క్లియర్గా చూద్దాం. అయితే దివానీ హక్కు 1765 సంవత్సరంలో అలహాబాద్ సంధిని చేసుకోవడం జరిగింది. ఈ అలహాబాద్ ట్రీటీ ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేశారంటే బీహార్, బెంగాల్, ఒరిస్సాలో దివానీ హక్కు లభించడం జరిగింది. ఈ 3 మీద దివానీ హక్కు అంటే ఏంటంటే శిస్తు వసూలు చేసుకునే అధికారం. ఇక్కడ శిస్తు వసూలు చేసుకునేది అప్పుడు భారతదేశాన్ని పరిపాలించేది ఎవరంటే మొఘల్ సామ్రాజ్యం పరిపాలిస్తుంది. ఈ యొక్క అక్బర్ ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. అంటే అతడు నిజామత్ దివానీ అనే 2 హోదాల్లో అతడు ఏర్పాటు చేసిన ఈ యొక్క రాష్ట్రాలపై నియంత్రణాధికారం ఉండేది ఈ 1765 సంవత్సరంలో. అయితే దీని తర్వాత వేలం పద్ధతి అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వేలం పద్ధతిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే వారెన్ హేస్టింగ్స్ అధిక మొత్తంలో ఎవరైతే వేలం పాట పాడతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం ఉందనుకోండి. హైదరాబాద్ సంస్థానం మీద ఇక్కడ ఎవరు ఎక్కువ వేలం పాట పాడితే వాళ్ళకి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని అప్పగించేవాళ్ళు. దీన్ని వేలం పాట అంటాం. వేలం పాటలో ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వారికి ఇక్కడ శిస్తు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ వేలం పాట పాడతారో వాళ్ళకు శిస్తు వసూలు చేసుకునే అధికారం. దీంతో జమీందారులు ఏం చేశారంటే ఇక్కడ పోటీపడి అధిక మొత్తంలో ఎక్కువ పాటలు పాడేవాళ్ళు. జమీందారీ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సంస్థానమైన, జూనాగఢ్ సంస్థానమైన, ఇట్లా ఆ రోజు ఉన్న ఈ సంస్థానాల్లో ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే ఎక్కువ పాట పాడతారో ఆ జమీందారికి ఆ ప్రాంతంపై శిస్తు వసూలు చేసుకునే అధికారం ఉండేది. మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళకి ఈ జమీందారులు ఎవరైతే ఎక్కువ పాట పాడుకున్నారో మరి బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ లాభం ఏంది అంటే వాళ్ళకు నిర్ణీత కాలంలో ఒక 50 లక్షలు, 60 లక్షలు, ఒక ₹1,00,00,000 హైదరాబాద్ సంస్థానం ఉందనుకోండి. హైదరాబాద్ సంస్థ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ₹1,00,00,000 ఇవ్వాలి సంవత్సరానికి. అంటే ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ₹1,00,00,000 వీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ పంట పండినా పంట పండకున్నా ఆ జమీందారు ఏం చేయాలి అంటే ₹1,00,00,000 ఎవ్రీ ఇయర్ బ్రిటిష్ వాళ్ళకి కనుక పన్ను కడితే సరిపోయేది. మరి అక్కడ పంట పండినా పంట పండకున్నా ఇక్కడ ఎవరైతే జమీందారు పాట పాడిండో ఆ జమీందారు బ్రిటిష్ వాళ్ళకు పే చేయాలి. కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా దానికి సంబంధం లేదు.
మరి జమీందారు ఏం చేసేవాడు, 1,00,00,000 రైతుల నుంచి వసూలు చేసేవాడు. అంటే 1,00,00,000 రైతుల నుంచి వసూలు చేసేవాడు కాదు, అతడి ఇష్టం. అతడు 2 కోట్లైనా 3 కోట్లైనా ఎంతైనా వసూలు చేసుకోవచ్చు. మరి వసూలు చేసుకున్న దానికి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు కాదు, ఇక్కడ దాని మీద నియంత్రణ ఉండేవాడు కాదు. నెక్స్ట్ వసూళ్ళలో ఇంకా వాళ్ళు వసూలు చేసుకోవడమే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్గా మారిపోయింది. కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైంది అంటే ఇక్కడ అస్థిరత్వానికి గురైంది. తత్ఫలితంగా సుదీర్ఘ చర్చలు, వాదోపవాదాలు జరగడం జరిగింది. శిస్తు వసూల్లో శాశ్వత శిస్తు పద్ధతిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి అని ఒక ఆలోచనలకు రావడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలం పాటలో ఒక్కొక్కరు రకంగా వేలం పాట పాడేవాళ్ళు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సంస్థ నుంచి 50 లక్షలు, తర్వాత జూనాగఢ్ సంస్థ నుంచి 60 లక్షలు, కర్ణాటక సంస్థ నుంచి ఇంకో 1 లక్షలు, ఈ విధంగా. అయితే దీని స్థానంలో ఏమైందంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయాలి అని రావడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అనే ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎవరు అంటే గవర్నర్ జనరల్ లార్డ్ కారన్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు, అదేవిధంగా లార్డ్ కారన్వాలిస్, సర్ జాన్ షోర్ సహాయంతో ఇక్కడ ఈ యొక్క శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని వచ్చింది. భూమి శిస్తు విధానాన్ని వీళ్ళు బాగా పరిశీలించి 1789 సంవత్సరంలో 10 ఇయర్స్కి 10 ఏళ్లకు భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎవరు? లార్డ్ కారన్వాలిస్, సర్ జాన్ షోర్ సహాయంతో ఇక్కడ భూమి శిస్తు విధానంలో పర్మనెంట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. 1789 సంవత్సరంలో 10 సంవత్సరాలకు ఇది విజయవంతం కావడంతో 1793 సంవత్సరం మార్చి 22న శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిగా బెంగాల్, బీహార్లో దీన్ని అమలు చేయడం జరిగింది. పైన సక్సెస్ అయిన అనే ఉద్దేశంతో 1793 మార్చి 22న ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని బెంగాల్, బీహార్లో ఇంట్రడ్యూస్ చేశారు, అమలు చేశారు. ఆ తర్వాత దీన్ని ఒరిస్సాకు, మద్రాస్ రాష్ట్రంలో ఉత్తర జిల్లాల్లో, తర్వాత అదేవిధంగా వారణాసికి విస్తరించడం జరిగింది. ఇంకా ఒరిస్సాకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత వారణాసి జిల్లాల్లో ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఫలితంగా భారతదేశంలో జమీందారీ సిస్టమ్ అనేది ఆవిర్భవించడం జరిగింది. భారతదేశంలో జమీందారీ సిస్టమ్ అనేది ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఆధారంగానే ఆవిర్భవించడం జరిగింది. ఈ యొక్క శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లక్షణాలు ఏంది, లేకుంటే జమీందారీ విధానం యొక్క లక్షణాలు ఏంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే 1793 సంవత్సరంలో లార్డ్ కారన్వాలిస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో ఈ బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ రెవెన్యూ విధానంలో పూర్వ పద్ధతికి భిన్నంగా ఒక్కసారి జమీందారులు భూమి యజమానులుగా ఇక్కడ నియమితులయ్యేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జమీందారులను ఏం చేసేవాళ్ళంటే పలానా ప్రాంతానికి హైదరాబాద్ సంస్థానంలో వివిధ ప్రాంతాలుగా విభజించేవాళ్ళు. అంటే ఈ ప్రాంతంలో ఒక జమీందార్ని, హైదరాబాద్ సంస్థానానికి నల్గొండ సంస్థానం, తర్వాత ఖమ్మం సంస్థానం, ఈ విధంగా సూర్యాపేట సంస్థానం, ఈ విధంగా ఏం చేసేవాళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క జమీందార్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఈ జమీందారులు ఏం చేసేవాళ్ళంటే రెవెన్యూని వసూలు చేసే అధికారులుగా మాత్రమే ఉండేవాళ్ళు. రైతుల భూమిపై జమీందారులకు ఎటువంటి హక్కులు ఉండేవాళ్ళు కాదు. ప్రారంభంలో మాత్రం మొట్టమొదట రైతులకే భూమిపైన హక్కులు ఉండేవి. అయితే క్రమక్రమంగా ఏం చేశారంటే రైతుల హక్కుల్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే జమీందారులకు ఇవ్వడం జరిగింది. రైతుల హక్కుల్ని లాక్కొని జమీందారులకు ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో జమీందారులకు భూ యాజమాన్య హక్కును వంశపారంపర్యం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా ఒకసారి ఒక జమీందారుని నియమించబడితే అది వంశపారంపర్యంగా తరతరాలుగా ఆ కుటుంబానికే ఉండడం జరిగింది. రైతుల యొక్క హక్కుల్ని కూడా రైతులు ఇంతకుముందు భూమిని అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళ హక్కు ఉండేది. కానీ ఆ తర్వాత ఈ హక్కు ఎవరికి రావడం జరిగింది అంటే ఈ యొక్క జమీందారుకి రావడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఈ విధమైన నూతన విధానంలో రైతులు ఇక్కడ ఏ విధంగా మారిపోయారంటే కౌలుదారులుగా రైతులు మారిపోవడం జరిగింది. అదేవిధంగా భూమిపై మొత్తం హక్కులు ఎవరికి సంక్రమించడం జరిగింది అంటే జమీందారులకు సంక్రమించడం జరిగింది. జమీందారుల యొక్క దయాదాక్షిణ్యాలపైనే ఈ యొక్క రైతులు ఆధారపడే వాళ్ళు ఈ జమీందారీ సిస్టంలో. అనాది కాలంగా పచ్చిక బయళ్ళు, అడవులు, కాలువలు, చెరువులు వీటి మీద ఈ మొత్తం సామాజిక ఈ ఆస్తుల మీద ఎవరికి హక్కులు ఉండేవంటే రైతులకు ఉమ్మడి హక్కులు ఉండేవి.
అంటే ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం పైన, అక్కడ ఉన్న అటవీ ప్రాంతం పైన, అక్కడ ఉన్న నదీ జలాలపైన ఎవరికి హక్కులు ఉండేవంటే చెరువులపైన, అన్నింటిపైన రైతులకు హక్కులు ఉండేవి. కానీ జమీందారీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ రైతుల నుంచి క్రమేపీగా జమీందారులకు వంశపారంపర్యంగా రావడం జరిగింది. మరి ఈ జమీందారులు ఏం చేసేవారు అంటే ప్రభుత్వానికి నిర్ణీత మొత్తంలో శిస్తు వాళ్ళు చెల్లించేవాళ్ళు. నిర్ణీత మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 50 లక్షలు ఇవ్వడము, 60 లక్షలు ఇవ్వడము అక్కడ సంస్థానాన్ని బట్టి చెల్లించేవాళ్ళు. రైతుల వద్ద వసూలు చేసిన సొమ్ములో 10వ వంతు ప్రభుత్వానికి ఇక్కడ చెల్లించేవాళ్ళు. మిగిలిన 1 వంతు మొత్తాన్ని జమీందారులు కమిషన్గా తీసుకునేవాళ్ళు. అంటే మొత్తం వసూలు చేసిన దాంట్లో 10వ వంతేమో ఇక్కడ రైతులకి ఇక్కడ 10వ వంతేమో ప్రభుత్వానికి చెల్లించేవాళ్ళు, 1 వంతు జమీందారులు కమిషన్గా ఉండేవి. ఆ తర్వాత క్రమక్రమంగా ఏమైందంటే జమీందారులకు దురాశ, దుర్బుద్ధితోటి వాళ్ళు ఏం చేశారంటే రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం మాత్రం ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు, మిగతాది మొత్తం వీళ్ళు మాత్రమే ఉపయోగించుకునేవాళ్ళు. ఈ విధంగా జమీందారీ సిస్టంలో రైతులు ఇక్కడ కౌలుదారులుగా మాత్రమే మారిపోయేవాళ్ళు. కౌలుదారులుగా, తర్వాత కూలీలుగా, వెట్టి చాకిరీగా మారిపోవడం జరిగింది. అయితే బ్రిటిష్ వాళ్ళకి ఏంది అంటే నిర్ణీత తేదీలోగా ఖచ్చితంగా కంపెనీ వాళ్ళకు చెల్లించేవాళ్ళు. ఒకవేళ కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా వాళ్ళకు ఏ విధమైన సంబంధం ఉండేది కాదు. ఈ విధంగా ఒకవేళ నిర్ణీత తేదీలోపు ఒకవేళ జమీందారు చెల్లించలేదనుకోండి, జమీందారు ఏం చేయాలంటే భూమిని అమ్మినైనా, ఆ భూమి అమ్మైనా ఆ శిస్తుని బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ చెల్లించాలి. నిర్ణయించిన శిస్తుని మాత్రం ఇక్కడ తప్పనిసరిగా కంపెనీ వాళ్లకు ఇక్కడ జమీందారు చెల్లించాల్సి వచ్చేది. ఈ భూమి శిస్తు విధానం ద్వారా భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది తీవ్రమైన అలజడులకు ఇక్కడ లోను కావడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాలు కరువులు వచ్చేవి, కాటకాలు వచ్చేవి, వరదలు వచ్చేవి. ఇలాంటివన్నీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. రైతులపై విపరీతమైన భారం మోపి రైతులు ఏ విధంగా మారిపోయారంటే అప్పుల్లో కూరుకొని పోయినవారు. భారతీయ ఆర్థిక వ్యవస్థని ఇక్కడ చిన్న భిన్నం కావడం జరిగింది. నెక్స్ట్ రైతులపై జమీందారీ ప్రభావం ఎక్కువగా ఉండేది. అంటే వాళ్ళ యొక్క భూములు అమ్మాలన్నా, కొనాలన్నా మొత్తం ఇక్కడ జమీందారికే ఆ హక్కులు సంక్రమించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పన్నుతోటి అంటే రైతుల మీద ఎక్కువ పన్నులు విధించేవాళ్ళు, రకరకాల పన్నులు విధించేవాళ్ళు. రైతుల్ని పిప్పి పీడించి ఈ విధంగా రైతుల్ని మొత్తం వసూలు చేయడం జరిగింది. ఈ శాశ్వత శిస్తు రూపకర్త ఎవరు అంటే సర్జన్ షోర్. ఇతడే ఏం చేశాడంటే దీనిలోని లోపాలను గమనించి పండించిన పంటలో 40% మాత్రమే రైతులకు మిగిలేది, మిగిలిన 60%లో 45% ప్రభుత్వానికి వచ్చేది, ఒక 15% ఎవరికి ఉండేది అంటే జమీందారుకు మిగిలేది అని సర్జన్ షోర్ ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఈ విధంగా రైతులు ఈ జమీందారీ సిస్టంలో రైతులు ఏం చేశారంటే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే రైత్వారీ సిస్టమ్, రైత్వారీ విధానం. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ విధానాన్ని 1820 సంవత్సరంలో థామస్ మన్రో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారంటే థామస్ మన్రో. అంటే ఇక్కడ భూమిని ఎవరైతే దున్నుతారో దున్నేవారికే భూమిపై యాజమాన్య హక్కు ఉండేది. అంటే రైతులకి ప్రభుత్వానికి మధ్యవర్తులు ఎవ్వరూ ఉండకుండా నేరుగా పన్నుని ఎవరికి కట్టేవాళ్ళు అంటే ప్రభుత్వానికి కట్టే విధంగా ఉండేది. అంటే ఇక్కడ మీడియేటర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. మీడియేటర్స్ డైరెక్ట్గా రైతు ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధంగా ఉండేది ఈ రైత్వారీ సిస్టంలో. ఈ విధానాన్ని ప్రభుత్వం 19వ శతాబ్దంలో మద్రాస్, బొంబాయి తర్వాత ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైత్వారీ సిస్టమ్ మద్రాసులో ఎవరి సిస్టాన్ని అంటే థామస్ మన్రో రియిక్ దీన్ని రూపొందించడం జరిగింది ఈ రైత్వారీ సిస్టాన్ని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. ఈ రైత్వారీ పద్ధతిని మద్రాసులో థామస్ మన్రో రియిక్ రూపొందించాడు. బ్రిటిష్ వారు రాకపూర్వం భారతదేశంలో ఇటువంటి రెవెన్యూ వ్యవస్థ ఉండేదని చాలామంది చెప్పేవాళ్ళు. ముఖ్యంగా జమీందారీ విధానంలో ఉన్న లోపాలని సరిచేసుకుంటూ ఈ యొక్క రైత్వారీ సిస్టమ్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ మీడియేటర్స్ ఉండేవాళ్ళు కాదు. జమీందారీ సిస్టంలో జమీందారు రైతుకి ప్రభుత్వానికి మధ్య జమీందారు ఉండేవాడు. కానీ రైత్వారీ సిస్టంలో రైతే డైరెక్ట్గా ట్యాక్స్ని ప్రభుత్వానికి చెల్లించేవాడు. జమీందారీ విధానంలో శిస్తుని శాశ్వతంగా నిర్ణయించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకి ఒక శిస్తు అనేది ఉండేది, ట్యాక్స్ అనేది ఉండేది. కానీ ఒక్కోసారి పంటలు ఎక్కువ పండవచ్చు. పంటలు ఎక్కువ పడినప్పుడు ప్రభుత్వం కొంత ఆదాయాన్ని కోల్పోతుంది అనే ఉద్దేశంతో ఈ జమీందారీ సిస్టాన్ని ఇక్కడ రద్దు చేసి రైత్వారీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి రైత్వారీ సిస్టమ్ యొక్క లక్షణాలు ఏంది? ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు.
ఈ విధానంలో శిస్తు చెల్లించినంత కాలం భూమిపై ఎవరికి హక్కు ఉంటుందంటే ఆ రైతుకే హక్కు ఉంటుంది. అంటే రైతు సక్రమంగా పన్నుని గనక ప్రభుత్వానికి చెల్లిస్తే ఎంతకాలం అయితే చెల్లిస్తాడో అంతకాలం ఆ భూమిపై యాజమాన్యపు హక్కు ఎవరికి ఉంటుందంటే రైతుకు ఉంటుంది. మరి రైతు ఇంకోటి ఈ భూమిని అమ్ముకోవచ్చు, తర్వాత వేరే వాళ్ళ నుంచి కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా ఒకవేళ అవసరమైతే తాకట్టు కూడా పెట్టుకోవచ్చు. భూమిపైన సంపూర్ణమైన హక్కు ఎవరికి ఉంటుందంటే రైతులకు ఇక్కడ సంపూర్ణమైన హక్కు ఉంటుంది. మరి దీని ఫలితాలు ఏంటంటే ప్రాచీన పద్ధతి కొనసాగింపు అనే పేరుతోటి ఈ రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైతువారీ పద్ధతిలో కూడా రైతులకు ఉండే హక్కులను కూడా హరించడం జరిగింది ఈ విధానంలో. దీని యొక్క అంటే రైతుల్ని ఏం చేసేవాళ్ళంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడొచ్చిందో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే వచ్చిందో రైతుల్ని కౌలుదారులుగా మార్చడం జరిగింది. ఈ కౌలుదారులుగా మార్చి ఈ రైతులపైన రకరకాల పన్నులు విధించి పండిన పంటలో 45% నుండి 55% వరకు భూమి శిస్తుగా నిర్ణయించడం జరిగింది. దీని ఫలితంగా రైతులకు ఏమన్నా మిగిలిందంటే ఏం మిగలలేదు. చివరికి రైతులకి అప్పులు మాత్రమే మిగలడం జరిగింది ఈ విధానం ద్వారా. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుండి వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా అత్యధిక లాభాలని వాళ్ళు గడించడమే వాళ్ళ యొక్క ధ్యేయంగా ఉండడం జరిగింది. ఈ విధానంలో ఎవరైతే రైతు ఒకవేళ శిస్తు చెల్లించలేదనుకోండి, శిస్తు చెల్లించకుంటే ఆ భూమిని అమ్మి తప్పకుండా ఇక్కడ శిస్తుని చెల్లించాలి. నెక్స్ట్ భూమి శిస్తు అంటే భూమిని రైతు వాడుకున్నందుకు చెల్లించే కౌలుగా, పన్నుగా మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ భూమి శిస్తు అంటే ఏంటంటే రైతు కౌలుదారుగా, భూ యజమాని కాదు. ఇక్కడ రైతు ఎంతసేపటికి కౌలుదారుగా మాత్రమే ఉన్నాడు, భూ యజమానిగా లేదు. మూడోది ఏంటంటే మహల్వారీ విధానం. ఇది కూడా ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మహల్వారీ విధానాన్ని 1833 సంవత్సరంలో విలియం బెంటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. మహల్వారీ విధానాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడిగాడు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే విలియం బెంటింగ్. ఏ సంవత్సరం అంటే 1833 సంవత్సరంలో. మరి ఈ సిస్టంలో ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో భూమి శిస్తు విధానం ఏంటంటే మహల్వారీ విధానం. మరి ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఈ విధానంలో కొన్ని గ్రామాలని కలిపి ఉమ్మడిగా ఎస్టేట్లుగా ప్రకటించేవాళ్ళు. దానిపై భూమి శిస్తు వసూలు చేసుకోవడానికి మహల్వారీని అప్పగించేవాళ్ళు. అంటే ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామాన్ని ఒక యూనిట్గా చేసేవాళ్ళు. ఆ యూనిట్గా చేసి ఆ గ్రామం మొత్తం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs 20 lakhs ఈ విధంగా ట్యాక్స్ వేసేవాళ్ళు. అక్కడ నుంచి ఆ పన్నును వసూలు చేసేవారు. దీన్ని మహల్వారీ అంటే ఆ గ్రామ పెద్దకు అక్కడ అప్పగించడం జరిగింది. మరి దీని లక్షణాలు ఏంటంటే ఈ విధానంలో భూమి శిస్తు వసూలు విషయంలో రైతులతో కాకుండా ప్రభుత్వము గ్రామ పెద్దలతోటి ఒక ఒప్పందం చేసుకునేవాళ్ళు. ఇక్కడ గ్రామ పెద్దలతోటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామ పెద్దతోటి ఒప్పందం చేసుకుని మీరు 10 లక్షలు వసూలు చేస్తారా, 20 లక్షలు వసూలు చేస్తారా, మాకు సంబంధం లేదు, ఈ 10 లక్షలు 20 లక్షలు మాకు ట్యాక్స్ కట్టాలి. దీన్ని అంటే మహల్వారీ విధానంలో గ్రామ పెద్దలతోటి ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. రైతులందరి నుంచి ఆ శిస్తును వసూలు చేసి ప్రభుత్వానికి అందించే బాధ్యత ఎవరిది అంటే ఇక్కడ గ్రామ పెద్దలది. అంటే ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో రైతుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అంటే గ్రామ పెద్దలు ఇవ్వాలి. మహల్ ఎస్టేట్ వారి గ్రామంలోని రైతులందరూ ఉమ్మడిగా ఇక్కడ శిస్తు వసూలు చేసేవాళ్ళు. అంటే మహల్వారీ సిస్టంలో గ్రామ పెద్దలే ఇక్కడ శిస్తును వసూలు చేసేవాళ్ళు. ఈ పద్ధతిలో శిస్తు చెల్లించడానికి అంగీకరించిన కొందరు భూస్వాములు లేదా కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తిరిగి ఇక్కడ మళ్ళీ భూస్వాములు అయ్యారు. ఇక్కడ ఈ యొక్క మహల్వారీ సిస్టమ్ కూడా మళ్ళీ ఏ విధంగా మారిపోయింది అంటే భూస్వామ్య విధానంగా, అంటే భూస్వామ్య పద్ధతిగానే మారిపోయింది. ఎందుకంటే గ్రామాల్ని ఎస్టేట్ల నుండి శిస్తు వసూలు చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వీళ్ళే కొన్ని కుటుంబాలు మాత్రమే వసూలు చేసి ప్రభుత్వానికి అప్పగించేది. మళ్ళీ తిరిగి ఇది భూస్వామ్య పద్ధతిగానే మారిపోయింది. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ రెవెన్యూ విధానాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అంటే భారత ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చిన్న భిన్నం చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థని బ్రిటిష్ యొక్క రెవెన్యూ సంస్కరణల విధానాల ద్వారా, అదేవిధంగా జమీందారీ సిస్టమ్ ద్వారా, రైతువారీ పద్ధతి ద్వారా, అదేవిధంగా మహల్వారీ సిస్టమ్ ద్వారా, వీటన్నిటి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థపై వాళ్ళు చిన్న భిన్నం చేయడం జరిగింది. ఈ పద్ధతిలో భారతదేశంలో తరతరాలుగా వస్తున్న గ్రామీణ స్వయం సమృద్ధి ఉన్న ఆర్థిక వ్యవస్థ. అంతకుముందు ఎట్లా ఉండేది అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధి సాధించింది. ఆ గ్రామంలోనే వృత్తులు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్మరి, కుమ్మరి, తర్వాత ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామం పక్క గ్రామం మీద ఆధారపడకపోయే వాళ్ళు.
చోళుల కాలం నుండి కూడా భారతదేశము స్వయం సమృద్ధి సాధించింది. అంటే పక్క గ్రామం మీద ఆధారపడకుండా ఆ గ్రామానికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళే తయారు చేసుకునే వాళ్ళు. ఆ గ్రామంలో ఈ విధమైన స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను ఈ యొక్క జమీందారీ సిస్టము, రైత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ ద్వారా భారత అగ్రికల్చర్ సెక్టర్ని ఇక్కడ చిన్న భిన్నం చేయడం జరిగింది. రైతులు మధ్యవర్తుల ద్వారా తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం రైతులు ఇక్కడ బలి కావడం జరిగింది. అదేవిధంగా భూమిపై మొత్తం హక్కులు ఎవరికి రావడం జరిగింది అంటే ఈ యొక్క భూస్వాములకి మాత్రమే హక్కులు రావడం జరిగింది. ఇప్పుడు రైతుకి తన భూమిని అమ్ముకునే హక్కు కూడా లేదు. రైతుకి భూమిని తాకట్టు పెట్టుకునే హక్కు కూడా ఈ యొక్క లేకుండా పోయింది. మొత్తము భూమి మార్కెట్లో అమ్ముడు పోయింది. ఎవరి చేతిలో అంటే భూస్వాముల చేతిలో ఇక్కడ అమ్ముడుపోవడం జరిగింది. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము రెవెన్యూ ఆదాయాన్ని సక్రమంగా వసూలు చేసుకోవడానికి వీలుగా ఉండడానికి మాత్రమే వాళ్ళ యొక్క రెవెన్యూ సంస్కరణలు చేశారు. ఈ యొక్క రెవెన్యూ సంస్కరణలు ఎందుకు చేయడం జరిగిందంటే ప్రతి సంవత్సరం నుండి రైతుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ ఎవరైతే చేస్తారో అంటే భారతదేశం నుండి వాళ్ళ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ అత్యధిక ఆదాయాన్ని సంపాదించి అంటే అత్యధికంగా ట్యాక్సులు కలెక్ట్ చేసి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగింది. నెక్స్ట్ మన భూమిని అంటే ఎవరైతే అమ్ముకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. భారత రైతు ఎట్లా ఉన్నాడు అంటే అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి బీదవాడైపోవడం జరిగింది. ఇక్కడ భూమి శిస్తు సకాలంలో వసూలు చేసుకోవడానికి కూడా రైతుకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. రైతులు పన్నులు చెల్లించడానికి డబ్బులు లేకపోతే భూమిని తాకట్టు పెట్టుకునేవాళ్ళు. రైతులు సకాలంలో పన్ను చెల్లించలేదనుకోండి ఆ భూమిని తాకట్టు పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ తిరిగి ఆ భూస్వామి దగ్గరనే మళ్ళీ కూలీగా పనిచేయడం జరిగింది. దీని ద్వారా వెట్టి చాకిరీ వ్యవస్థ కూడా ఇక్కడ రావడం జరిగింది. వెట్టి చాకిరీ వ్యవస్థ కూడా ఒకవేళ రైతు తన భూమిని అమ్మడానికి నిరాకరిస్తే, ఒకవేళ ఏవైనా రైతు నిరాకరిస్తే ప్రభుత్వమే దాన్ని ఏం చేసేదంటే జప్తు చేసి ఆ ట్యాక్స్ని మళ్ళీ వసూలు చేసుకునేవాళ్ళు. వ్యవసాయ రంగంలో వాణిజ్య పోకర్లు దీన్ని మరి ఎట్లయితే మన ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ని వాళ్ళు ఏం చేశారు అంటే స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు కొన్ని వాణిజ్య సంస్కరణలు కమర్షియల్ క్రాప్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఒక ముడి సరుకుని ఎగుమతి చేసే దేశంగా భావించడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశంలో పండే పత్తిని బ్రిటన్కు తరలించుకుపోయి బ్రిటన్లో అక్కడ వస్త్రాలు తయారు చేసి మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో అమ్మే వాళ్ళు. ఈ విధంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిశ్రమలకు అనుగుణంగా భారత ఆర్థిక వ్యవస్థను ఇక్కడ మార్చడం జరిగింది. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో భారత వ్యవసాయ రంగంలో ఇక్కడ నూతన పోకడలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలను ఇంట్రడ్యూస్ చేశారు. నీలిమందుని తర్వాత పత్తిని ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసి భారత రైతులకి కొన్ని కళలు మాత్రమే అంటే ఆశాజనకంగా మీకు అత్యధిక లాభాలు వస్తాయని ఇక్కడ ఒక ఎర చూపడం జరిగింది. ఈ విధంగా వ్యవసాయంలో వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అంటే స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను వాళ్ళు వాణిజ్యీకరణ చేశారు అత్యధిక లాభాల కోసం. ఇక్కడ జనము, పత్తి, చెరుకు, నల్లమందు ఇట్లాంటి వాణిజ్య పంటలను భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి వీటిని పండించడం కోసం రైతుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎవరైతే నీలిమందులు వేశారో ఈ నీలిమందులు మొదటి ప్రపంచ యుద్ధం ఆ తర్వాత ఇక్కడ గిరాకీ లేకుండా పోయింది. అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం కావడం జరిగింది. ఎందుకంటే నీలిమందును అంతకుముందు వేయమని చెప్పారు భారతీయ రైతుల్ని. నీలిమందు వేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొనేవాళ్ళు కాదు. మరి కొనేవాళ్ళు కాకుంటే మన దేశంలో నీలిమందు పరిశ్రమలు ఉన్నాయా అంటే లేవు. మరి ఎక్కడ ఉన్నాయి? ఈ బ్రిటన్లో మాత్రమే ఉన్నాయి. అక్కడ గిరాకీ లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో భారత రైతులు ఉన్న భూమిని ఇక్కడ అమ్ముకోవడం జరిగింది. ఈ విధంగా చిన్నాభిన్నం కావడం జరిగింది. మరి ఆహార అవసరాల కోసం వాళ్ళు డబ్బు పండించేవాళ్ళు. అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో దాన్ని కమర్షియల్ క్రాప్స్కి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ వాణిజ్యీకరణ విధానం భారతదేశంపై ఉంది. భారత వ్యవసాయ వాణిజ్యీకరణ వల్ల భారత రైతు బాగుపడలేదు. మరి భారత రైతు బాగుపడకుండా బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, డచ్ కంపెనీ వాళ్ళు వీళ్ళకు మాత్రమే అత్యధిక లాభాలు రావడం జరిగింది. భారతీయ రైతులు ఇంకా పేదవారిగా మగిపోవడం జరిగింది. కూలీలుగా వెట్టి చాకిరీ చేయడంగా అంటే వాళ్ళ యొక్క భూస్వాముల యొక్క పొలాల్లో కూలీలుగా మారిపోవడం జరిగింది. వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది ఇంకా ప్రబలడం జరిగింది. 19వ శతాబ్దం మధ్యకాలంలో భారతదేశ విదేశీ వాణిజ్యం ద్వారా అంటే నౌకలు, బీమా కంపెనీలు అన్నీ పూర్తిగా ఎవరి చేతిలోకి పోయినాయి అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క విదేశీ సంస్థల ఆధీనంలోకి పోవడం జరిగింది.
బ్రిటిష్ పరిశ్రమల నుండి ముడి సరుకులు అంటే బ్రిటిష్ పరిశ్రమలకు ఉపయోగపడే వాటిని మాత్రమే భారతదేశంలో పండించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక్కడ నల్లమందు, టీ, జనపనార వీటిని మాత్రమే. ఎందుకు అంటే ఇక్కడ పండించి బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ అక్కడ తయారైన వస్తువుల్ని మళ్ళీ ఇక్కడ అమ్మేవాళ్ళు. ఈ విధంగా భారత ఆర్థిక వ్యవస్థని ఇక్కడ పీడించడం జరిగింది, పీడించారు. భారతదేశంలో వాణిజ్య పంటల్ని కమర్షియల్ క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేసి భారతీయ రైతాంగాన్ని ఇక్కడ దోచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ భారతీయ రైతాంగం మొత్తం ఇక్కడ నష్టపోయింది. జమీందారులు ఎవరైతే సంపన్న వర్గం ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ మరి ఒక వర్గంగా ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. ఈ జమీందారులు భారతీయ రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ కలెక్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఇంకా బ్రిటిష్ వాళ్ళు మరి ఏం చేశారు అంటే మరి ఏమైనా ట్యాక్స్ వసూలు చేశారు. ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత ఏమన్నా భారతీయ రైతులకి ప్రోత్సాహకాలు ఇచ్చారంటే ఏం ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. భారతీయ రైతులకి ఒక్క ప్రోత్సాహకం కూడా ఇక్కడ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారు, కనీసం నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. రైతులకు సబ్సిడీలు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ నిర్మించలేదు. అంటే భారతీయ రైతులకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాలు పడలేదనుకోండి, వర్షాలు పడకుంటే మరి రైతాంగం మొత్తం ఇక్కడ అల్లాడిపోయేవాళ్ళు. మరి దీనికి సంబంధించి రైతుల అభివృద్ధిని, రైతుల కృషి కోసం ఒక్కసారి కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆహార ధాన్యాల కరువు వచ్చినప్పుడు అధిక ధరలకు వాళ్ళు ఏం చేశారంటే అధిక ధరలకు ఇక్కడ భూస్వాములు మాత్రమే గోధుమ, జొన్నలు, రాగి ఇట్లాంటి ఆహార ధాన్యాల్ని పండించకుండా భూస్వాములు తర్వాత బ్రిటిష్ వాళ్ళు పండించకుండా ఇక్కడ వాణిజ్య పంటల్ని పండించడం ద్వారా భారతదేశంలో కరువు రావడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు ఆహార పంటలు వేసేవాళ్ళు. మరి ఆహార పంటలు వేయకుండా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నల్లమందు, చెరుకు, టీ పొడి, తర్వాత కాఫీ తోటలు ఇవి పండించడానికి రైతుల్ని ప్రోత్సహించారు. ఈ విధంగా రైతుల్ని ప్రోత్సహించడం ద్వారా రైతులు ఏం చేశారు అంటే ఈ పంటల్ని వేసిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రిటిష్ వాళ్ళు వీటిని కొనుగోలు చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా కొనుగోలు చేసినా కానీ అతి తక్కువ లాభాలు మాత్రమే వీళ్ళకి ఇచ్చేవాళ్ళు, మొత్తం వాళ్ళు దోచుకొని పోయేవాళ్ళు. అందువల్ల 19వ శతాబ్దం చివరికి వచ్చే వరకు భారతదేశంలో ఆహార ధాన్యాలు పండించకుండా రైతులు మొత్తము వాణిజ్య పంటలను వేయడం ద్వారా భారతదేశంలో ఇక్కడ కరువు కాటకాలు అనేవి సంభవించడం జరిగింది. ఈ కరువు కాటకాలు ఈ కరువు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ని వేయడమే. ఇది రైతులకు శాపంగా పరిణమించింది. తర్వాత చేనేత పరిశ్రమకు ఒకసారి పరిశీలిద్దాం. భారతీయ చేనేత పరిశ్రమ మీద బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం సాధించడం జరిగింది. ఎందుకు అంటే 18వ శతాబ్దం చివరి వరకు భారతదేశంలో ఈ యొక్క భారతీయ చేనేత పరిశ్రమకు ఒక నాణ్యత, కళావైభవం ఉండేది. ఇక్కడ చేనేత మగ్గాలు ఎట్లా ఉండేవి అంటే అగ్గిపెట్టెల్లో చీరలను పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. ఒక స్వయం సమృద్ధి సాధించిన చేనేత పరిశ్రమని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యారో వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశంలో పండిన ఈ ముడిపత్తిని తీసుకుపోయి బ్రిటన్లో నూలు పరిశ్రమల్లో అక్కడ తయారైన వస్త్రాలని ఇక్కడ తీసుకువచ్చి అతి తక్కువ ధరకి ఇక్కడ అమ్మడం జరిగింది. దానితో ఇక్కడ మన యొక్క చేనేత పరిశ్రమ తట్టుకోలేకుండా పోయింది. బ్రిటిష్ యొక్క పారిశ్రామికీకరణకు భారతీయ చేనేత పరిశ్రమ ఇక్కడ తట్టుకోలేకుండా పోయింది. ఎందుకు అంటే మనది నాణ్యత ఉన్నా కానీ ఇంకా వాళ్ళు ఏం చేశారంటే మన ధర ఎక్కువగా ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళు అతి తక్కువ ధరకి అతి నాణ్యమైన వస్త్రాలని భారతదేశంలో అమ్మి భారతీయ చేనేత పరిశ్రమ మీద వాళ్ళు ఆధిపత్యం సాధించడం జరిగింది. భారతీయ చేనేత పరిశ్రమల్లో ఇక్కడ ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే అగ్గిపెట్టెల్లో చీరలు పెట్టేవాళ్ళని చెప్పాము. అదేవిధంగా రోమన్ స్త్రీలు కూడా భారతీయ చేనేత పరిశ్రమకు సంబంధించిన చీరల్ని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. రోమన్ స్త్రీలు నేటికి కూడా పోచంపల్లి తర్వాత కంచు ఇక్కడ పోచంపల్లి పట్టు చీరలకు అత్యధిక గిరాకీ ఉంటుంది. కానీ ఇది మొత్తము బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చారో చేనేత పరిశ్రమ మొత్తం ఇక్కడ కొలాప్స్ కావడం జరిగింది. పారిశ్రామిక స్థితిగతులు 1750లో ప్రారంభమైన బ్రిటిష్ పరిపాలన వల్ల భారతదేశ గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులు మొత్తం నాశనం కావడం జరిగింది. భారతదేశంలో ఈ చేనేత పరిశ్రమలు క్షీణించడానికి ప్రధాన కారణం ఏందని ఒకసారి పరిశీలించినప్పుడు ఐరోపాలో వచ్చిన పారిశ్రామిక విప్లవం అని చెప్పవచ్చు. ఐరోపాలో వచ్చిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఆ దేశంలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ నాణ్యత గల వస్తువుని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు పారిశ్రామికీకరణ వల్ల. మరి మన దేశంలో ఈ యొక్క మరమగ్గాల ద్వారా, చేతుల ద్వారా క్వాలిటీ అనేది ఉండేది కాదు, ఎక్కువ ధర ఉండేది. ఈ ఎక్కువ ధర ఉండబట్టి మనం ఇతర దేశాలకు బ్రిటిష్ వస్తువులతోటి మన వస్తువులు ఇక్కడ పోటీ పడకుండా ఉన్నవి. ఐరోపా ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలు కూడా భారతదేశాన్ని ఏ విధంగా మార్చారంటే ముడి సరుకును ఎక్స్పోర్ట్ చేసే దేశంగా మాత్రమే వాళ్ళు భావించడం జరిగింది.
తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇండియాలో వాళ్ళు పరిశ్రమలు ప్రారంభించేవాళ్ళు. మరి పరిశ్రమలన్నీ ఎక్కడ ఉండేవి అంటే బ్రిటన్లో, బ్రిటన్లో మాత్రమే పరిశ్రమలు ఉన్నాయి, మన ఇండియాలో పరిశ్రమలు ఉండకపోయేవాళ్ళు. తర్వాత మా భారతదేశంలో ఏమైనాయంటే కొన్ని పరిశ్రమలు 1853లో కావాజీ నానాబాయి బొంబాయిలో మొట్టమొదటి బట్టల మిల్లుని ఏర్పాటు చేయడం జరిగింది. 1855లో బెంగాల్లో మొట్టమొదటి జనపనార మిల్లుని నెలకొల్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. 1855 సంవత్సరంలో మొట్టమొదటి జనపనార మిల్లుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో బొగ్గు గనుల తవ్వకం భారతదేశంలో ప్రారంభమైంది. నీలిమందులు, కాఫీ తోటల పెంపకము ఇట్లాంటి ఇండస్ట్రీస్ కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వారు భారతదేశంలో రైల్వే వ్యవస్థను, రోడ్లని, టెలికమ్యూనికేషన్ని వీటిని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక్కడ ముడి పదార్థాలని, మన దేశం నుంచి యొక్క ముడి పదార్థాలని వారి దేశానికి తరలించకపోవడానికి, అదేవిధంగా అక్కడ తయారైన వస్త్రాలని మన దేశంలో అమ్ముకోవడానికి మాత్రమే ఈ రైల్వే వ్యవస్థని, తర్వాత ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని వాళ్ళు అభివృద్ధి చేశారు. అందువల్ల వస్తువుల్ని ఒక చోటు నుండి మరి ఒక చోటికి వేగంగా వాళ్ళ యొక్క పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే ఇండియాలో రోడ్స్, టెలికమ్యూనికేషన్స్ ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పారిశ్రామిక రంగం తూర్పు ఇండియా కంపెనీ ఇండియాలో మొట్టమొదట ప్రారంభమైనప్పుడు ఇక్కడ 1600 సంవత్సరంలో ఎలిజబెత్ రాణి ప్రసాదించిన రాయల్ చార్టర్ ప్రకారం గుడ్ హోప్ అగ్రానికి తూర్పు భాగంలో మొత్తం వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు తూర్పు ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకోవడానికి ఎలిజబెత్ రాణి ఏం చేసిందంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1616 సంవత్సరంలో మచిలీపట్నము, 1626 సంవత్సరంలో గోవా, 1633లో ఒరిస్సా ఈ విధంగా ఇక్కడ ఫ్యాక్టరీని స్థాపించారు. అయితే భారతీయ వ్యవసాయ రంగం క్షీణించడానికి, తర్వాత భారతీయ పరిశ్రమ రంగం, చేనేత రంగం క్షీణించడానికి ప్రధాన కారణాలు ఏందని ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావచ్చు. ఎందుకు ఈ విధంగా క్షీణించింది అంటే నెంబర్ 1, బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పారిశ్రామిక రంగంలో ఏం చేశారంటే పరిశ్రమలు స్థాపించలేదు. నెంబర్ 2, చేనేత పరిశ్రమకు కావలసిన సబ్సిడీలు, తర్వాత చేనేత పరిశ్రమను ప్రోత్సహించలేదు. మరి వారు ఎంతసేపటికి మన దేశాన్ని ముడి పదార్థాలు ఎక్స్పోర్ట్ చేసే దేశంగా భావించారు. నెంబర్ 3, ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ప్రాజెక్టులైనా, ఆనకట్టలైనా ఇవి నిర్మించలేదు. ఇది కూడా భారతీయ అగ్రికల్చర్ సెక్టర్ కొలాప్స్ కావడానికి ముఖ్య కారణం. మరి ఒక కారణం ఏంటి అంటే భారతదేశంలో భారతీయ వస్తువుల మీద ఎక్కువ పన్ను విధించేవాళ్ళు, బ్రిటిష్ వస్తువుల మీద తక్కువ పన్ను విధించేవాళ్ళు. ఇది కూడా భారత పారిశ్రామిక రంగం క్షీణించడానికి మరి ఒక కారణం. అంటే చేనేత పరిశ్రమలు భారతదేశంలో కనుమరుగైపోవడానికి ప్రధాన కారణం ఏంది అంటే మన దేశ వస్తువుల మీద ఎక్కువ పన్ను విధించే వాళ్ళు బ్రిటన్ నుంచి వచ్చే వస్తువుల మీద తక్కువ పన్ను ఉండేది. అందువల్ల ఇక్కడ ఏమైంది అంటే భారతీయ పరిశ్రమ అనేది నానాటికి క్షీణించడం జరిగింది. అదేవిధంగా రైతుల్ని కూడా ఎట్లా చేసేవారంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, తర్వాత కరువులు, కాటకాలు వచ్చినప్పుడు పట్టించుకోపోయేవాళ్ళు కాదు. ఈ విధంగా భారతీయ రైతుల్ని కూలీలుగా మార్చడం జరిగింది. వెట్టి చాకిరీ వ్యవస్థగా భూస్వామ్య వ్యవస్థ అనేది ఇక్కడ వెట్టి చాకిరీ వ్యవస్థగా మారడానికి కారణమైంది బ్రిటిష్ వాళ్ళ యొక్క రెవెన్యూ సంస్కరణలు. అదేవిధంగా ఇంకా మనకు బ్రిటిష్ వారి కాలంలో చేనేత పనులు క్షీణించడానికి ప్రధాన కారణాలు పరిశీలిద్దాం. ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి ఇంగ్లాండ్ నుండి మన దేశానికి వచ్చే దాని మీద పన్నులు విధించే వాళ్ళు కాదు. మన దేశం నుండి ఇంగ్లాండ్కి ఏ వస్తువులు అయితే ఎక్స్పోర్ట్ చేస్తామో వాటి మీద పన్నులు విధించేవాళ్ళు. తర్వాత రాజస్థానాలు అదృశ్యం కావడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇంకా పన్నులు కూడా ఎక్కువ మొత్తంలో విధించడం జరిగింది. ఇక్కడ కుటీర చిన్నతరహా పరిశ్రమలు కుంటుపడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులు శ్రామికులుగా మారిపోవడం జరిగింది, వ్యవసాయ కూలీలుగా మారిపోవడం జరిగింది. వ్యవసాయ కూలీలుగా మారి బ్రిటిష్ వాళ్ళ యొక్క తోటల్లో పనిచేసే వాళ్ళు, కాఫీ తోటల్లో, తర్వాత నీలిమందు తోటల్లో వ్యవసాయ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారిపోవడం జరిగింది. అంటే భారతీయ పరిశ్రమ మీద కుటీర పరిశ్రమ క్షీణించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇక్కడ బ్రిటిష్ యొక్క పారిశ్రామిక విధాన తీర్మానాలు, బ్రిటన్ యొక్క పారిశ్రామిక విప్లవం ఫలితంగా భారతదేశంలో ఉన్న కుటీర పరిశ్రమలు అనేవి తట్టుకోలేకపోయాయి వాళ్ళ యొక్క. ఎందుకు అంటే బ్రిటన్లో తయారైన వస్తువులు అతి తక్కువ ధరకు, అతి నాణ్యత ఎక్కువగా ఉండేది. భారత్లో తయారైన వస్తువులు ఇక్కడ నాణ్యత ఉండేవి కానీ ఎక్కువ ధర ఉండేవి, అందుకోసమే ఆ పోటీ పడలేకపోయినవి.
నెంబర్ 2, మన మీద ఎక్కువ ట్యాక్సెస్ విధించేవాళ్ళు, కనీసం ఇక్కడ చూడండి ఉప్పు మీద కూడా ఎక్కువ పన్నులు విధించేవాళ్ళు, భారతీయ ఉప్పు మీద కూడా ఎక్కువ పన్నులు విధించేవాళ్ళు. అదేవిధంగా బ్రిటిష్ వారి కాలంలో సుంకాలు ఉండేవి. 1860 సంవత్సరంలో తొలిసారిగా ఆదాయ పన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఆదాయ పన్నును. అదేవిధంగా 1865 సంవత్సరంలో దీన్ని రద్దు చేశారు. మళ్ళీ తిరిగి ఆదాయ పన్నుని 1886 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. భారత్లో ఆదాయ పన్నును ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారని 1860 సంవత్సరంలో భారతదేశంలో తొలిసారిగా ఆదాయ పన్నును ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, విధించడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వము భారత్ నుండి వచ్చిన ఆదాయంలో ఏం చేసేవాళ్ళంటే భూమి శిస్తు ఒకటి, తర్వాత ఉప్పు నుండి ఆదాయం ఒకటి, అంటే భారత్ నుండి బ్రిటిష్కి ఏ రూపంలో ఆదాయం పోయేదంటే భూమి శిస్తు రూపంలో ఇక్కడ నుంచి బ్రిటన్కి తరలిపోయేది ఆదాయం. మన మీద ఎక్కువ ట్యాక్సెస్ విధించేవాళ్ళు. తర్వాత ఉప్పు మీద కూడా ట్యాక్సెస్ విధించడం జరిగింది. అందుకోసమే గాంధీజీ ఏం చేశాడు, ఉప్పు సత్యాగ్రహం 1930లో ఇక్కడ ఉప్పు సత్యాగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నల్లమందు నుండి ఆదాయం ఎక్కువగా మన దగ్గర ఇక్కడ నల్లమందుని పండించి దాని నుంచి కూడా అత్యధిక ఆదాయం బ్రిటిష్ వాళ్ళు పొందడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంగ్లీష్ బట్టల పరిశ్రమను రక్షించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే వస్త్రాల మీద 70%, 80% సుంకం విధించడం జరిగింది. అంటే మన యొక్క పరిశ్రమ మీద ఎక్కువ ట్యాక్స్ విధించే వాళ్ళు, వాళ్ళ పరిశ్రమల మీద సుంకం ఉండకపోయేది. అదేవిధంగా బియ్యం పైన ఇతర అంటే అన్నింటిపైన మన దేశంలో ఉన్న వస్తువులన్నింటిపైన వీళ్ళు పన్నులు విధించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వ్యాపార విధానం 18వ శతాబ్దంలో భారతదేశంలో వ్యాపారం విస్తృతంగా సాగాయి. ఎందుకు వ్యాపార విధానం అంటే మన దేశానికి వచ్చి అత్యధికంగా అంటే స్వాతంత్రానికి ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలిస్తే మనం ఏం చెప్తున్నాము, స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు రాకముందు, యూరోపియన్స్ భారతదేశానికి రాకపూర్వము స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థ ఉండేది. అది అగ్రికల్చర్ సెక్టర్లో అయినా ఇండస్ట్రియల్ సెక్టర్లో అయినా స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను యూరప్ కంట్రీస్ ఎప్పుడైతే మన దేశానికి వచ్చి వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క వ్యాపార విధానాల ద్వారా, బ్రిటిష్ వాళ్ళ యొక్క రెవెన్యూ సంస్కరణ ద్వారా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన జమీందారీ విధానము, రైత్వారీ విధానము, మహల్వారీ విధానము, వీటి ద్వారా భారతీయ రైతుల్ని స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టర్లో రైతులు ఎప్పుడైతే రైతుల్ని యొక్క కూలీలుగా మార్చారు, వ్యవసాయ కార్మికులుగా మార్చారు, భూస్వాముల యొక్క తోటల్లో పనిచేసే వెట్టి చాకిరీ వ్యవస్థగా మార్చడం జరిగింది. స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్ వారి యొక్క రెవెన్యూ సంస్కరణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం కావడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని పరిశీలిస్తే పారిశ్రామిక రంగంలో, చేనేత రంగంలో స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను వాళ్ళు ఏం చేశారు అంటే బ్రిటన్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా, అదేవిధంగా బ్రిటన్లో తయారైన వస్త్రాలపై పన్ను విధించకుండా భారత్ నుండి బ్రిటన్కి ఏ వస్తువులు అయితే ఎక్స్పోర్ట్ చేస్తామో వాటి మీద అత్యధిక పన్నులు విధించి ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని కూడా చేనేత పరిశ్రమను కూడా క్షీణించడానికి ప్రధాన కారణమైంది. భారతదేశంలో ఉన్న కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, హస్తకళలు అన్నీ ఇక్కడ ఏమైందంటే క్షీణించి రైతులు కూలీలుగా మారిపోవడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, ఇండస్ట్రియల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు మొత్తం ఇక్కడ కూలీలుగా మారిపోయి వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రానికి పూర్వం, అంటే స్వతంత్రానికి పూర్వం స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇక్కడ కూలీ పనులుగా మారిపోవడం జరిగింది. తర్వాత భారతదేశం నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధిక మొత్తంలో బ్రిటన్కు తరలించుకుని పోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఇలాంటివన్నీ చేసి వారి దేశానికి అత్యధిక మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ నుండి తరలించుకొని పోవడం జరిగింది. దాదాబాయి నౌరోజీ కూడా తన యొక్క డ్రెయిన్ థియరీలో 1400 కోట్ల రూపాయలని భారత్ నుండి బ్రిటన్కు తరలించకపోయారని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా స్వయం సమృద్ధి సాధించిన భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం క్రమేపీ క్షీణించిపోవడం జరిగింది. నమస్తేనండి.